పేదల పెన్నిది మన హరన్న వస్తున్నాడు. హరివర్ధనన్న కదిలొచ్చేనే, మన బతుకుల్లో వెలుగులు నింపొచ్చేనే. ఉద్యమకారుడు అణగారిన వర్గాల ఆశా జ్యోతి జిల్లా పరిషత్ పోర్టుల కాంగ్రెస్ పార్టీ మరి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి బర్త్డే పురస్కరించుకొని మరి ఈరోజు భారీ ఎత్తున కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ తన నివాసంలో బర్త్డే ఉత్సవం జరుపుకున్నారు. భారీ ఎత్తున కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యులందరూ కూడా వచ్చి కరోనా జరిగింది. ప్రస్తుతం మనతో వారిని మరొక చెల్లిస్తున్నాం. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా కొనసాగుతున్నారు. ఎలా అనిపిస్తుంది? మరి రాబోయే రోజులలో మీ యొక్క వ్యూహాన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్తారు? ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను ఎవరిని కూడా ఆహ్వానించకున్నా కూడా స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే కరోనా నిబంధనలను పాటిస్తూ బ్యాచ్ల వారీగా మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి, అన్ని మున్సిపాలిటీల నుంచి, అన్ని వార్డుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాకుండా ఇటు బీజేపీ కానీ, ఇటు టీఆర్ఎస్ కానీ, వివిధ పార్టీలకు చెందినటువంటి అందరూ కూడా నా మీద ఉన్నటువంటి అభిమానంతో గత 27 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో కొనసాగుతూ, రాజకీయాల్లో యువతను ప్రోత్సహిస్తూ, జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ మరి ఈరోజు నేను ప్రతి సంవత్సరం నేను ఎవరిని పిలిచినా పిలవకున్నా వాళ్ళంతలో వాళ్ళే వచ్చి నాకు శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. నేను చాలాసార్లు కూడా నా పుట్టినరోజు సందర్భంగా మా యువత వాళ్ళు స్వచ్ఛందంగా కూడా ఈరోజు కూడా అనాథ పిల్లలకు పండ్లు కానీ, ఓల్డేజ్లో కానీ, ఓల్డేజ్ హోమ్లో వాళ్ళకు కూడా పండ్ల పంపిణీ, బ్రెడ్ల పంపిణీ కార్యక్రమాలు చేపడుతూ యువత చాలాసార్లు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, మెడికల్ క్యాంపులు కానీ ఈ విధంగా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న బర్త్డే సందర్భంగా ఆ యువతకు నేను ఎప్పుడు కూడా మర్చిపోను. మరి ఈరోజు కూడా ఈ కరోనా సందర్భంగా వద్దని చెప్పినా నివారించినా కూడా వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకొని కొన్ని వందల మంది ఈరోజు వచ్చి నాతో పుట్టినరోజు సందర్భంగా నాతో గడిపి నాతో భోజనం చేసి మరి వాళ్ళ అభిమానాన్ని చాటుకొని నేను నిజంగా కూడా రాజకీయాల్లో ఎక్కడో ఉండాల్సిన వ్యక్తిని అయినా కూడా నేను రాజకీయాల్లో పదవిపరంగా పైకి రాకున్నా కూడా కానీ ప్రజల అభిమానంలో ఎప్పటికీ గూడు కట్టుకున్నటువంటి వ్యక్తిగా నేను నిలిచిపోయిన. ఎందుకంటే యువత అభిమానం చూస్తేనే నాకు అర్థమవుతుంది, ప్రజల అభిమానం చూస్తేనే అర్థమవుతుంది. మరి నాకు తప్పకుండా ఆ భగవంతుడు అవకాశం ఇచ్చినట్టయితే నేను ఇంకా మంచి చేయడానికి, ఎందుకంటే మేడ్చల్ నియోజకవర్గంలో 27 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉండి అన్ని విధాలుగా చూస్తూ ఉన్నా. కానీ ఈనాడు మాత్రం ఏంటంటే రాజకీయాలు ఎటు వెళ్ళిపోయినా మనం చూస్తున్నాం. నేను తెలంగాణ ఉద్యమకారునిగా కూడా ఉద్యమాలు చేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉద్యమాన్ని ప్రజలకు తీసుకెళ్ళి చైతన్యం కలిగించినటువంటి వ్యక్తిని. మరి ఈనాడు మనం రాజకీయాలు చూస్తే అన్ని డబ్బులమయమైపోయింది. డబ్బులు చూసే రాజకీయ నాయకులే రాజకీయాలు చేస్తూ ఉన్నారు, డబ్బుల కోసమే రాజకీయాలు చేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మేమేం ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేసి ప్రజాసేవ చేస్తుంటే రాజకీయాలు చేస్తూ డబ్బులు సంపాదించుకోవడానికి వస్తున్నటువంటి నాయకులను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి తప్పకుండా ప్రజలు కూడా గుర్తిస్తారు, ప్రజల చైతన్యం వస్తుంది. మరి మంచి నాయకులు వచ్చి ప్రజలకు చేదోడు అదుడుగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మరి వాళ్ళకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించే విధంగా ఒక నాయకుడు రావాలని వారు కోరుకుంటున్న తరుణంలో నేను తప్పకుండా వాళ్ళు చూపిస్తున్నట్టు ఆదరాభిమానాలతో నేను రాజకీయాల్లో కొనసాగుతూ మరి ఎలాంటి అవకాశం వచ్చినా కూడా వాళ్ళకి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సందర్భంగా ఇక్కడ నా పుట్టినరోజు సందర్భంగా వచ్చినటువంటి యువకులకు కానీ, పెద్దలకు కానీ, అంత ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఆ విధంగా అన్ని పార్టీల వాళ్ళు వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఉన్నటువంటి జిల్లాలో మరి ఉన్నటువంటి మంత్రివర్యులు అంటే వాళ్ళ అనుచర వర్గం కూడా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా కబ్జా చేస్తున్నట్టు కూడా చాలా విషయాలు అనిపించింది. మరి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పాత్రగా మీరు ఎలా ముందుకెళ్తారు? వాటిపైన మీ యొక్క నిగ్గు ఎలా ఉంటుంది? ఈరోజు ఏమైందంటే మీడియా కానీ, పేపర్ మీడియా కానీ అన్నీ కూడా మరి సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల ఈరోజు ఈ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు పార్టీలు ఏం చూస్తున్నాయంటే డబ్బులున్న వాళ్ళని డొనేషన్లు తీసుకొని టికెట్లు ఇస్తున్నారు. మరి డబ్బులు తీసుకొని 100 కోట్లు తీసుకొని టికెట్లు ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నట్టయితే
మరి ఇదే విధంగా ఉంటుంది. వాళ్ళు చెప్తారు వాళ్ళు నిజంగానే డబ్బులతోనే వస్తున్నారు కాబట్టి డబ్బులు రేపు సంపాదిస్తేనే మళ్ళీ మేము రేపు రాజకీయాలు చేస్తామనేటువంటి అంటే ఈరోజు ప్రజలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి మనకు వచ్చి డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకుంటుండంటే రేపు ఆ వ్యక్తి ఏ విధంగా డబ్బులు సంపాదిస్తాడో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు 500 1000 రూపాయలు మన చేతిలో పెడితే 5 సంవత్సరాలు మన మీద గుదిబండగా కూర్చుంటారు. కార్యకర్తలను కూడా ఈరోజు మేము కార్యకర్తల కోసం వాళ్ళని నాయకులు తయారు చేయడానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా సర్పంచ్లు అయినా ఎంపీటీసీలు అయినా జెడ్పీటీసీలు అయితే మాకు తోచిన విధంగా సాయం చేసి కార్యకర్తలు నిలబెట్టి వాళ్ళని గెలిపించుకొని ప్రజలకు సేవ చేయించేవాళ్ళం. ఈరోజు అదే కార్యకర్తల దగ్గర పార్టీలన్నీ కూడా వసూలు చేసి డబ్బులు వసూలు చేస్తే ఆ కార్యకర్త ఏం చేస్తాడు, రేపు డెఫినెట్గా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు. ఈ విధంగా వ్యవస్థనంతా నాశనం పట్టించి డబ్బులమయం చేసి పార్టీలు కానీ నాయకులు కానీ మొత్తం ఈరోజు వాళ్ళ స్వార్థం కోసం రాజకీయాలు చేస్తారు తప్ప ప్రజల కోసం కాదనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు మీడియా చూపిస్తున్నారు, అందరూ కూడా చేసే పని అదే చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల్లో చైతన్యం రావాలి. మనం 500కో 1000 రూపాయలకో 2000కో ఓటు అమ్ముకున్నట్టయితే మరి రేపు మనం మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కును కోల్పోతాం. కాబట్టి మనం నిగ్రహంతో మంచి నాయకుని ఎన్నుకుంటే మనం ప్రశ్నించే గొంతుగా ప్రజలు మిగలాలని, ప్రజలు నిలదీసే విధంగా అధికారం ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. సో మీరు చేరినటువంటి కాంగ్రెస్ పార్టీలో, జాతీయ కాంగ్రెస్ పార్టీలో మరి రాష్ట్రంలో అంటే చాలామంది కూడా పార్టీలు మారుతున్న సందర్భాలు ఉన్నాయి. మీరు 1 year అవుతుంది అనుకుంటున్నారు నాకు తెలిసి ఇప్పుడు పార్టీలో చేరి. మరి ఈ యొక్క జిల్లాలో మీరు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు? కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు స్తబ్దతగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో సరైనటువంటి పీసీసీలో కానీ ఇటు దేశంలో సరైన నాయకత్వం అతి త్వరలో వస్తుందనే సంకేతాలు మాకున్నాయి. తప్పకుండా పార్టీ సరైన వాళ్ళని గుర్తించి నాయకత్వ లక్షణాలు అప్పజెప్పినట్టయితే పార్టీ ఇప్పుడు కూడా ముందుకెళ్తుంది. నేను టీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా అన్ని మారుమూల ప్రాంతాలకు కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు పార్టీగా చూడలేము, మేము ఉద్యమ పార్టీగా చూసినాం. ఉద్యమాలను ప్రజలకు తీసుకొని చైతన్యం తీసుకొచ్చినాం. ఆ చైతన్యం ద్వారానే ఈరోజు వచ్చింది. ఈరోజు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా ఎవరు, కొట్టినోళ్ళు, తన్నినోళ్ళు, తెలంగాణ వద్దనోళ్ళు, తెలంగాణను తిట్టినోళ్ళు, వీళ్ళందరూ ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే డబ్బులను చూసి వాళ్ళకి ఇస్తున్నారు. తప్పకుండా చైతన్యం వస్తుంది, సరైన వాళ్ళకు గుర్తింపు వస్తుందని నమ్మకం ఉంది. ఎందుకంటే సరైన వాళ్ళకు గుర్తింపు వస్తేనే రాష్ట్రం ఉంటుంది, సరైన వాళ్ళకు గుర్తింపు వస్తేనే దేశం కూడా ఉంటుంది, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత మా జిల్లా పరిషత్ అమౌంట్ ఇవ్వడం కానీ, అంటే అభివృద్ధి కోసం చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు ఒక్కరే ఉన్నారు కనుక ఆ ఏరియాలో మీకు ఎలా మరి ఎమ్మెల్యే అయితేనేమి ఉన్నటువంటి వాళ్ళు ఎలా కోఆపరేషన్ చేస్తున్నారు, మరి మీ యొక్క గళాన్ని జడ్పీటీసీకి ఎలా వినిపిస్తున్నారు? ఒకటి ఏంటంటే నా అనుభవం కావచ్చు, నా ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇక వాళ్ళ జిల్లా పరిషత్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ కానీ అందరూ కూడా నాకు సరైనటువంటి గుర్తింపునే ఇస్తున్నారు. నేను ఏదైనా అడిగితే ఇమ్మీడియట్గా అధికారులు కూడా స్పందిస్తున్నారు. నేను అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేను ఏది రాసి ఇచ్చినా ఇచ్చేసినా కూడా వర్క్స్ నా ఏరియాలో నా వరకు అయితే జరుగుతున్నాయని మొన్న కూడా మాకు ఫండ్ వస్తే కూడా ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడైతే అభివృద్ధి జరగాలనో మేము చేయడం జరిగింది, అభివృద్ధి కూడా చేయడం జరిగింది. నేను జిల్లా పరిషత్ వరకు జిల్లా పరిషత్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా నాకు ప్రోత్సహిస్తూ నేను చెప్పిన పనులు, ఎందుకంటే ఒక సీనియర్ నాయకునిగా నా సలహాలు సూచనలు తీసుకుంటానికి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు నిజంగా కూడా ఏమనాల్సిన అవసరం లేదు. జిల్లా పరిషత్ చైర్మన్ కానీ సీఈఓ కానీ మిగతా అధికారులందరూ కూడా ఏది చెప్పినా కూడా నాకు తెస్తున్నారు. నిజంగా కూడా ఒక రకంగా అది అభినందించదగ్గ విషయం. అది అసెంబ్లీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. రాబోయే ఎలక్షన్లు 2023 కానీ 2024 జరిగితే ఎలా ఉంటుంది? మరి కాంగ్రెస్లో కూడా పోటీ బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. డెఫినెట్గా నాకు టికెట్ వస్తే ఎదురే లేదు. ప్రజలందరూ కూడా మొన్నట్లయితే గెలిపించారో పార్టీలకు అతీతంగా నన్ను గెలిపిస్తారు. నాకు మిగతా పార్టీల వాళ్ళకి నిజంగా చెప్పాలంటే నాకు టికెటే వస్తే ఎదుటి పార్టీ వాళ్ళకు డిపాజిట్ రావు, ఏజెంట్లు దొరకని పరిస్థితి ఉంటుంది, కార్యకర్తలు కూడా ఉండరు, కేడరే ఉండదు మిగతా పార్టీలో. సో నాగార్జున సాగర్లో ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా మీకు ఏదైనా ప్రాంతాన్ని ఇచ్చారా ఇన్ఛార్జ్గా? యాక్చువల్గా నన్ను ఆహ్వానించారు, కాకుంటే నేను కొంచెం అనివార్య కారణం వల్ల, కొంచెం నా పర్సనల్ కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను. అందుకే అఫీషియల్గా ఇన్ఛార్జ్ చేసుకోలే. కానీ డెఫినెట్గా నేను వెళ్ళి ఎక్కడైతే మా నాయకత్వం పనిచేస్తుందో వాళ్ళకి అటాచ్ అయ్యి నేను పనిచేస్తాను. సేవా కార్యక్రమాలు ఇంకేమేం చేసే సందర్భాలు ఈ యొక్క కరోనా మళ్ళీ సెకండ్ వేవ్ ఇస్తుంది కనుక? మొన్న కూడా కరోనాలో కూడా మేము అన్ని నిత్యావసర వస్తువులు మంచి చెడ్డ పంచిపెట్టడం జరిగింది. అనాథాశ్రమం పోయినాం, అనాథ పిల్లలు కూడా ఏం లేకపోతే మేమే ఇచ్చి ఫుడ్ పెట్టించి చేసినాం. ఎంతవరకు నాకు చేతనైనంతవరకు ఇవాళ నేను కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకొని కూడా సేవా కార్యక్రమాల్లో ఉన్నాను. డెఫినెట్గా అది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. పార్టీలకు సంబంధం లేదు, అధికారానికి సంబంధం లేదు, పవర్కి సంబంధం లేదు, అది నిరంతర ప్రక్రియ. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇదే మరి జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి హరివర్ధన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా వారితో ముఖాముఖి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మనం మొత్తం ఎక్స్క్లూజివ్ చూద్దాం. చూసిన విధంగా కెమెరా మ్యాన్ శ్యామ్తో మిశ్రోజ్ దండు.